నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. ఆషాఢ మాసం పూజలు, ప్రత్యేక నైవేద్యాలు. ఈరోజు మనం ఎంతో విశిష్టమైన అమ్మవారికి అత్యంత ప్రతిష్టమైన రవ్వ కేసరి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. పండుగ రోజుల్లో ఎలాంటి హడావిడి లేకుండా కేవలం 10-15 నిమిషాల్లో ఎంతో సులువుగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవి ఇష్టమైతే వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వ తీసుకొని ఇందులోకి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అవి ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది స్వీట్ అనేది. ఇప్పుడు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇందులోకి మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అప్పుడైతే మనకు కరెక్ట్గా ఉడుకుతుంది, మంచిగా వస్తుంది, గట్టిగా రాకుండా పల్చగా రాకుండా మంచిగా వస్తుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దగ్గరికి అయిపోతుంది కదా. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత 1 గ్లాస్ రవ్వ తీసుకున్నారు కదా, 1 గ్లాసు షుగర్ తీసుకోండి. మీకు కొంచెం షుగర్ క్వాంటిటీ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇది కలుపుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోండి. ఇక్కడ నేను కాజు మాత్రమే వేస్తున్నాను, మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అమ్మవారికి ఒక బౌల్లో పెట్టుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా ఈజీగా అవుతుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.